అందరికీ నమస్కారం. ఈ మధ్య తాడేపల్లి ప్యాలెస్ లో కొత్తగా ఒక క్రాష్ కోర్స్ ప్రారంభించారంట. ఆ క్రాష్ కోర్స్ పేరేంటంటే మొహాలు చాటేయటం ఎలా, కలుగులో దాక్కోవటం ఎలా. ప్రొఫెసర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో వైసీపీలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ క్రాష్ కోర్స్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే మేము మొన్న ఆదివారం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కుంభకోణాన్ని మేము బయట పెట్టామో, జరిగినటువంటి అవకతవకల్ని మేము బయట పెట్టామో, ఇక పూర్తిగా కూడా వైసీపీ నాయకులందరూ కూడా మొహాలు చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కడో అక్కడ కలుగుల్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సజ్జల గారు బ్రహ్మాండమైనటువంటి కోర్సు తయారు చేసి వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ లో అందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. దానికి ఇప్పటికే మంచి ఫలితాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే మేము ఆదివారం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పటికి 4 రోజులు పూర్తవుతున్నా కూడా ఒక్క వైసీపీ నాయకుడు కూడా సరస్వతి పవర్ కి సంబంధించి మీడియా ముందుకు రాకుండా మొహాలు బాగా చాటేశారు. కలుగుల్లో కూడా బాగా దాక్కున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి మరి తొడలు కొట్టేటటువంటి మంత్రులందరూ కూడా బాగా కలుగుల్లో దాక్కున్నారు సమాధానాలు చెప్పలేక. కాబట్టి ఒకసారి కనుక మనం ఈ వాస్తవాల్లోకి వెళ్తే, ఎందుకంటే మరి 4 రోజులు అవుతున్నా కూడా సమాధానాలు రావట్లేదు. కాబట్టి ఒకసారి అసలే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వైసీపీ నాయకులకి గజనీలాగా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. కాబట్టి ఒకసారి వాళ్ళ మెమరీని రీఫ్రెష్ చేయడం కోసం నేను ఈ వీడియో ద్వారా మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తా ఉన్నాను. ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి శ్రీమతి గారు అయినటువంటి భారతి గారికి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో వాటాలు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన ఎలక్షన్ అఫిడవిట్ 2019లో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఒకసారి గతంలోకి వెళితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి దాదాపు 613 హెక్టార్ల భూమిని మైనింగ్ అనుమతుల్ని కేటాయించడం జరిగింది. ఈ అనుమతి ఎప్పుడు ఇచ్చారు? జీవో నంబర్ 107 ద్వారా 18/5/2009 మే 18, 2009 ఇచ్చారు. ఈ జీవో ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీనిలో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వారు జూన్ 12, 2008 ఒక మెమో ద్వారా ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. ఏది? సరస్వతి ఇండస్ట్రీస్ కి మీరు సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజులు కేటాయించండి అని చెప్పి. ఇది జూన్ 12, 2008. కానీ జూన్ 12, 2008కి అసలు సరస్వతి ఇండస్ట్రీస్ కంపెనీ బైలాస్ లో సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి బైలాస్ ను మార్చలేదు. ఎందుకంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది కేవలం విద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేయడం కోసం ప్రారంభించినటువంటి కంపెనీ. దానిలో సిమెంట్ కంపెనీ అనే ప్రస్తావనే లేదు. వాళ్ళు బైలాస్ మార్చింది ఎప్పుడు? ఈ మెమో ఇచ్చేసిన తర్వాత. జూన్ 12 మెమో ముందే ఇచ్చేస్తారు సిమెంట్ కంపెనీ ఏర్పాటుకి మైనింగ్ లీజులు గ్రాంట్ చేస్తూ. అది ఇచ్చిన తర్వాత ఆగస్టులో వీళ్ళు కంపెనీ మీటింగ్ పెట్టుకుని తాపీగా అప్పుడు బైలాస్ మార్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతి గారు తీర్మానాన్ని ప్రవేశపెడితే విజయమ్మ గారు దాన్ని బలపరిచి ఆగస్టు 18, 2008 మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ కంపెనీ ఆఫీసులో బైలాస్ మార్చుకుంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుందండి? ముందు అసలు బైలాస్ మార్చకుండా సిమెంట్ కంపెనీకి ఎలా అనుమతులు ఇస్తారు? కేవలం తండ్రి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి బ్రహ్మాండంగా ఆ రకంగా మైనింగ్ లీజ్ ను కేటాయించుకున్నారు. కానీ ఇది జరిగిన తర్వాత 2 సంవత్సరాలకు కూడా, 2009 నుంచి 2 సంవత్సరాలకు కూడా ఎక్కడా కూడా కంపెనీ పనులు ప్రారంభించకపోవడం వల్ల, దానికి సంబంధించిన ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల, చట్ట ప్రకారం 2 సంవత్సరాల్లో కనుక కంపెనీ ఏర్పాటుకి సంబంధించినటువంటి పనులు ప్రారంభం అవ్వకపోతే మైనింగ్ లీజ్ రద్దు చేసే అధికారం ఉంటుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సార్లు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది సరస్వతి ఇండస్ట్రీస్ కి. కానీ దానికి సంతృప్తికరంగా జవాబు ఇవ్వకపోవడం వల్ల మరి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వారి రికమెండేషన్ వల్ల 9/10/2014 జీవో నంబర్ 98 ద్వారా ఆ మైనింగ్ లీజ్ ని రద్దు చేయడం జరిగింది సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించి. దీనిని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 33420. వాళ్ళకి ఆ హక్కు ఉంది, హైకోర్టుకు వెళ్ళడానికి మేమేం తప్పు పట్టట్లేదు. హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ని ఫైల్ చేశారు జీవోని ఛాలెంజ్ చేస్తూ. జీవో నంబర్ 98 మైనింగ్ లీజ్ రద్దు జీవోని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం ఇలా ఉంటే మార్చి 29, 2012 ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్తుంది. క్లియరెన్స్ ఇస్తూ స్పష్టంగా కొన్ని కండిషన్స్ వాళ్ళు పెట్టడం జరిగింది క్లియరెన్స్ లో. దానిలో ముఖ్యమైనది ఏంటంటే మీరు నీటికి సంబంధించి పర్ డే 2855 m³ పర్ డే మించి మీరు నీటిని వాడటానికి వీల్లేదు. అంటే సంవత్సరానికి 0.036 టీఎంసీ పర్ ఇయర్ మాత్రమే మీరు నీటిని డ్రా చేయాలని చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతుండగానే కోర్టులో మరి విచారణలన్నీ జరుగుతుండగానే వీళ్ళ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాల పరిమితి పూర్తయిపోయింది మార్చి 2019లో. కాబట్టి అప్పుడు రెన్యువల్ కోసం వీళ్ళు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దానికోసం అని ఫిబ్రవరి 19, 2019 ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి మళ్ళీ ఒక లేఖ రాశారు. కానీ ఆ లేఖలో చాలా ఆశ్చర్యకరంగా వీళ్ళు దేని గురించి ప్రస్తావించారండి, ఈ సిమెంట్ కంపెనీ యొక్క చాలా ఆవశ్యకత చాలా ఉంది, అతి త్వరలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక నూతన రాజధాని కట్టబోతా ఉన్నారు, అనేక నిర్మాణాలు రాబోతున్నాయి, దానికి సిమెంట్ బోర్డు అంత అవసరం అవుతుందని చెప్పి తాటికాయలు అంత అక్షరాలతో రాశారు సార్. అంటే వాళ్ళ సిమెంట్ కంపెనీకి అనుమతుల రెన్యువల్ కోసం మాత్రం అమరావతిని బాగా వాడుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మాత్రం అమరావతి అక్కర్లా, ఇప్పుడు మాత్రం 3 ముక్కలు చేసేస్తారు. సరస్వతి సిమెంట్ కంపెనీకి మాత్రం అమరావతి గుర్తొచ్చింది, చక్కగా రాసుకున్నారు అప్లికేషన్ లో. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతాయండి, ఇట్లాంటి పనులన్నీ కూడా. ఆ అప్లికేషన్ లో ఫామ్ నెంబర్ 1 లో ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫామ్ నెంబర్ 1 లో 2 కాలమ్స్ ఉంటాయండి. ఆ కాలమ్స్ లో ఏమడుగుతారు, వెదర్ దేర్ ఈజ్ ఎనీ గవర్నమెంట్ జియో పెండింగ్ రిగార్డింగ్ దిస్ సైట్, అంటే ఈ సైట్ కి సంబంధించి ఏమైనా జీవోలు ఉన్నాయా పెండింగ్ లో అని అడిగితే నన్ అని సమాధానం చెప్పారండి. కానీ అప్పటికే మరి 2014లో జీవో నెంబర్ 98 ఇష్యూ చేశారు కదా, మీ భూములను రద్దు చేస్తూ. మరి ఆ జీవోని ఎందుకు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? జీవో నెంబర్ 98 అప్పటికి అమల్లో ఉంటే మీరు దాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? అంటే మీ భూములకి మైనింగ్ లీజ్ రద్దయిన విషయం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మినిస్ట్రీకి తెలియజేస్తే మీ క్లియరెన్స్ రాదని తొక్కిపెట్టారా? ఆ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి పనులు చేస్తారా మీరు? ఇంకొక కాలంలో ఏమడిగారండి, వెదర్ దేర్ ఇస్ ఎనీ లిటిగేషన్ పెండింగ్, కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయని అడిగితే దానికి కూడా నిస్సిగ్గుగా నో అని చెప్తారండి. అప్పటికే మీరే కదా కోర్టులో పిటిషన్ వేశారు 2014లో హైకోర్టులో జీవోని ఛాలెంజ్ చేస్తూ. మరి ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత కంపెనీకి అనుమతుల కోసం ఈ విధమైనటువంటి తప్పుడు పనులు చేస్తారా ముఖ్యమంత్రి గారు? ఇది భావ్యమేనా? అదేవిధంగా ఇంకొక మాట కూడా ఏం చెప్పారు ఇదే అప్లికేషన్ లో, ప్రభుత్వ భూమి 25 ఎకరాలు ఉందని మీరే ఒప్పుకున్నారు ఈ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్ లో. కానీ మీరు ఆ తర్వాత హైకోర్టులో మీరు వేసినటువంటి పిటిషన్ తుది విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఎప్పుడు 15 అక్టోబర్న మీరు ఏం చెప్పారండి కోర్టుకి, ద ల్యాండ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద మైనింగ్ లీజ్ ఈస్ గ్రాంటెడ్ ఆర్ టోటల్లీ ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న విషయాన్ని మీరు ఎందుకు తొక్కిపెట్టారు హైకోర్టులో? అడ్వకేట్ జనరల్ కూడా పూర్తిగా మీకు సరెండర్ అయిపోయి మీరు చేసినటువంటి తప్పుడు వాదన సమర్థించారు కదా, అడ్వకేట్ జనరల్ కూడా మీకు అమ్ముడుపోయి ఆ విధంగా హైకోర్టును కూడా మీరు ప్రభుత్వ భూమి ఉంది అన్న విషయాన్ని తొక్కిపెట్టి 25 ఎకరాల భూమి ఉందన్న విషయాన్ని తొక్కిపెట్టి హైకోర్టులో మీకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుని హైకోర్టును కూడా తప్పుదోవ పెట్టించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది జరిగిన తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా 3 సంవత్సరాల పాటు వాళ్ళని తప్పుదోవ పట్టించి 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. అనుకూలంగా తీర్పును తెచ్చుకున్న తర్వాత డిసెంబర్ 12, 2019 జీవో నెంబర్ 109 రిలీజ్ చేస్తారండి. వాళ్ళ గవర్నమెంటే కదండి, చక్కగా బ్రహ్మాండంగా మళ్ళీ వెంబటే రెన్యూల్ చేసేసుకున్నారు. కానీ దానికి 10 రోజుల ముందే అత్యుత్సాహంతో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ పరిశ్రమకి నీటిని కేటాయించేస్తారండి. ఏది జీవో విడుదల చేసే 10 రోజుల ముందే ఎంత నీటిని కేటాయిస్తారండి? 0.068 టీఎంసీ పర్ ఇయర్. వీళ్ళకి కేటాయించిందంతా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వాళ్ళు 0.036. అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి ఇచ్చినటువంటి అనుమతి కంటే 2 ఎక్కువ నీటిని కేటాయించుకుని ఒక నీటి దొంగగా కూడా మారిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పాలండి ముఖ్యమంత్రిని? ఒక పక్కన రాష్ట్రంలో రైతులందరూ కూడా నీళ్లు లేక పంటలు పండించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నీటి దొంగతనం చేస్తారా? ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి అనుమతి కంటే డబుల్ ది వాటర్ మీరు ఎలా కేటాయించుకుంటారండి 0.068 టీఎంసీ? దీనికి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? అనిల్ కుమార్ యాదవ్ గారు పదే వచ్చి తొడలు కొడుతూ ఉంటారు కదా, మరి ఎందుకు ఈ నీటి దొంగతనం బయటపడిన తర్వాత ఎందుకు మొహం చాటేస్తున్నారు అనిల్ కుమార్ గారు? ఇదేనా మీరు చేసేటటువంటి ఘనకార్యం? రైతుల నోట్లో మట్టి కొట్టి నీరుని దొంగలిస్తారా ముఖ్యమంత్రి గారి కంపెనీ కోసం? ఇది జరిగిన తర్వాత ఏం చేస్తారండి? ఫస్ట్ ఏమో 5 సంవత్సరాలు కేటాయించుకుని 15/5/2020 మళ్ళీ ఇంకొక జీవో, అదేంటి లైఫ్ టైం కేటాయింపు, జీవిత కాలానికి నీటిని కేటాయించేశారంట. అంటే సిమెంట్ కంపెనీ నడవకపోతే నీరు అమ్ముకునైనా బతికేద్దాం అని పాపం ముఖ్యమంత్రి గారికి లైఫ్ లాంగ్ నీటిని కేటాయించేశారు. ఇదంతా ఒక పక్కన ఈ విధంగా ఉంటే భూమి విస్తీర్ణాలు మార్చేశారండి. గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నంబర్లో భూమి ఏమన్నా మారిపోతుందా? ఇదన్నా బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసినట్ట. ఇవాళ ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 1,10,000 అయినట్టు. గతంలో చెన్నై పాలెంలో 202 ఉంటే దాన్నేమో 145కి మార్చేసి, గతంలో వేమవరంలో 145 ఉంటే దాన్ని 202 హెక్టార్లుగా మార్చేస్తూ 2 జీవోలు, జీవో నెంబర్ 28, జీవో నెంబర్ 30. భూమి విస్తీర్ణం రాత్రి ఎలా పెరిగిపోతుందండి? అంటే దాని వడ్డీయా, బ్యాంకులో వేసిన డబ్బు వడ్డీయా మారిపోవడానికి. కాబట్టి ఇటువంటి అనేక అవకతవకలు. ఒకటి, మీరు నీటి కేటాయింపుల్ని డబుల్ గా మీ అంతటికి మీరే పెంచేసుకున్నారు. ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని తప్పుదోవ పట్టించారు. కొన్ని వాస్తవాలను తొక్కిపెట్టి హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా గవర్నమెంట్ భూమి ఉన్నటువంటి విషయాన్ని తొక్కిపెట్టి న్యాయమూర్తి గారిని తప్పుదోవ పట్టించారు. ఇన్ని తప్పుడు పనులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయటం నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. నాకు తెలిసి దేశంలో మరే ఒక ఇతర ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఇన్ని అవకతవకలకు తన సొంత కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసం ఎవరు కూడా ఇన్ని తప్పుడు పనులు చేసి ఉండరు. మరి ఇటువంటి ప్రశ్నలని మేము అడిగితే ఇప్పటి వరకు మొహాలు ఎందుకు చాటేస్తూ ఉన్నారు సార్? కలుగుళ్ళు ఎందుకు దాక్కుంటా ఉన్నారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చేసే పనులు ఇవా? సొంత కంపెనీకి లబ్ధి చేయడం కోసం ఇన్ని తప్పుడు పనులు చేస్తారా? నీటి దొంగగా మారిపోతారా?
భూమి విస్తీర్ణాన్ని మార్చేస్తారా? హైకోర్టును తప్పుదోవ పట్టిస్తారా? మీరు తక్షణమే ఈ జీవోలన్నీ రద్దు చేసే వరకు కూడా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. నీటి దొంగతనానికి పాల్పడినటువంటి జీవోని రద్దు చేయాలి. మీరు హైకోర్టుని తప్పుదోవ పట్టించి తెచ్చుకున్నటువంటి తీర్పుకు అనుకూలంగా ఇచ్చినటువంటి జీవోని కూడా రద్దు చేయాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నటువంటి ఆ క్లియరెన్స్ కూడా రద్దయ్యే వరకు కూడా మేము ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దృష్టికి కూడా ఇవన్నీ కూడా తీసుకెళ్తాం. అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్తామని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎంత మొహాలు చాటేసినా, కలుగుల్లో దాక్కున్నా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కూడా చెప్తా ఉన్నాం.